అనకాపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదంటూ మండిపడ్డారు. ఎంపీపీ గొల్లె సూరిబాబు అధ్యక్షతన ఎంపీడీఓ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్, ఐసీడీఎస్, హౌసింగ్, విద్యుత్ అధికారులు పలు సమస్యలపై ఎంపీటీసీలు, సర్పంచులు నిలదీశారు. గ్రామాల్లో ఉన్న సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి అధికారులకు ఎన్ని మార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, ఫోన్లో కూడా సమాధానం చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చేతల్లో కాక కాగితాల మీదే తమ పనితనం చూపిస్తున్నారని ఎంపీపీకి ఫిర్యాదు చేశారు. వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ప్రజా సమస్యలు పట్టించుకోని సమావేశానికి హాజరు కాని అధికారుల తీరుపై ఎంపీపీ సూరిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి హాజరు కాని అధికారులకు మెమోలు ఇవ్వాలని ఎంపీడీఓను ఆదేశించారు. ఎవరు ట్రాన్స్ఫర్ అయిపోయినా ఎవరైనా ట్రాన్స్ఫర్ అయిపోవచ్చు, ట్రాన్స్ఫర్ అయిపోయిన పని చేయరండి. ఇప్పుడు ఏం చేస్తారు, దానిపైన మీరు ఏం చర్య తీసుకుంటారు? అలాగే సార్, ఇమ్మీడియట్గా ఈ రోజు రేపట్లో అవన్నీ కూడా సాల్వ్ చేయండి. అలాగే అక్కడ వాకింగ్ ట్రాక్ కూడా జరుగుతుంది. పిల్లలందరూ లేడీస్ ఎక్కువ తిరుగుతున్నారు. తర్వాత ఇప్పుడు ఐసీడీఎస్ చేస్తున్నారంటే అందరూ లేడీస్ అక్కడ. కానీ పిల్లలు చాలా పలాయి ఇంటింటి పలాయిలు ఉన్నాయి కదండి. మీరు డైరెక్ట్గా లైన్ తీస్తున్నారు. ఒక పక్క ఒక రైట్ సైడ్ ఒక 100 మీటర్లు మీరు వేయించారు అనుకోండి, లెఫ్ట్ సైడ్ వాళ్ళకి నీరు ఉండట్లేదు. నెక్స్ట్ యువతల లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళకి మీరు పొలాలు ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళకి రోడ్డు కట్టి పని ఎక్కువైపోతున్నా కానీ పని చేయట్లేదు. దానివల్ల మాకు ఏంటవుతుందంటే సమస్య, మొక్కలు చూసి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి కొలాయిలు వేస్తున్నారు అన్నది చెడ్డ పేరు వస్తుంది. మనకి ఉన్న ఏరియాలో మొన్న కూడా మీకు చెప్పాను, బిల్లు ఇవ్వకండి, బిల్లు ఆపండి, కొంతకి సగం మందికి ఇచ్చి సగం మందికి అదే ఏరియాలోనే ఇవ్వకపోతే ఎలా అండి చెప్పండి. చెప్పింది రైతే ఆ బిల్లు అయితే చెప్తున్నాం. ఏంటంటే ఆల్ డిపార్ట్మెంట్ వెళ్ళిన తర్వాత ఎక్కడే ప్రాబ్లం చేశారు కదా, అది సరిగా చేశారా లేదా అని మీరు కానీ వీళ్ళు వెరిఫై చేశారా? చేశారండి, సూపర్వైజర్స్ వెరిఫై చేశారు. ఎన్ని రోజులకు మా విలేజ్ లో మినిమం అక్కడ ఉన్న స్టాఫ్, సచివాలయ స్టాఫ్ 5 రోజులకు 2 రోజులకు వెళ్తూ ఉండేవారు. కానీ కరెక్ట్గా డిస్ట్రిబ్యూషన్ అయ్యిందా లేదా, రేషన్ అనేది కరెక్ట్గా డిస్ట్రిబ్యూషన్ అయ్యిందా లేదా కూడా కావాలి. రిపోర్ట్ మాకు సబ్మిట్ చేయాలి. అదొకటి లాస్ట్ టైం మేడం గారు చెప్పారు, ప్రతి అంటే అలా కాదు, ఆ శివాజీ ఎవరో చెప్పారు కదండి. అక్కడ ఆయన ఎవరో కాంట్రాక్ట్ ఎవరో శివాజీ అంటే 365 కొలాయిలు వేస్తారని చెప్పారు. 365 కొలాయిలు వేసిన తర్వాత అందులో ఒక 20 కొలాయిలు కూడా వాటర్ రాలేదు. 20 కొలాయిలు కూడా వాటర్ రాకపోతే అక్కడ సమస్య మా ప్రజలకు ఏ విధంగా చెప్తాం? మాకు వస్తే ఇంటింటి కొలాయిలు వస్తే మేము తీర్మానం చేసి ఇచ్చాం. మాకు పాత కొలాయిలు ఏ విధంగా ఉన్నాయో ఏ విధంగా వదిలేసి చూసి మాకు ఇచ్చేయండి చాలు. మాకైతే ఇంటింటి కొలాయి విషయంలో వేసిన తర్వాత కూడా 100కి 200 చెప్పిన ఎన్ని ఒక సంవత్సరం బయట చెప్తాను, సంవత్సరం అయింది ఇంటింటి కొలాయిలు వేసి. కనీసం ఫోన్ చేస్తే శివాజీ వ్యక్తి ఫోన్ వస్తాడు, సార్ ఎక్కడ పోలేదండి, బాగా చెప్పండి సార్, ఇది బాగా వచ్చేస్తుంది, వేడి బాగా వచ్చేస్తుంది. ఆ పాత కొలాయిలు ఏవైతే ఉన్నాయో మాకు ఇప్పించండి అని చెప్పండి. దానికైతే మటుకి ఈసారి అయితే మీకు రిక్వెస్ట్ చేయండి. అమ్మా పంచాయతీ సెక్రటరీ ఎవరమ్మా? అమ్మా సత్యాపురం శ్రీరా. వాళ్ళ వచ్చే పైపులు అయితే ట్యాంక్ నింపుకొని నీళ్ళు పోతుంటే కొలైల్లో నీళ్ళు రావట్లేదు. జనానికి పాపం నీళ్ళు పోతుంటే ఆ నీళ్ళుగా చూసి ఆనందించాలో తెలియట్లేదు, ఇందులో నీళ్ళు రాలేదని తిట్టుకోవాలో తెలియట్లేదు. సార్ వచ్చాను సార్, చూపించడం లో లెవెల్ ఏరియాలో చూపించారు సార్. మీరున్న ఇల్లులో హై లెవెల్ వాటర్ ట్యాంక్ కోసం మీరు పెట్టారు కదా సార్. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఆ పైన కృష్ణ టెంపుల్ దగ్గర ప్లేస్ చూపించారు. అక్కడ ట్యాంక్ కడితే లో లెవెల్లో చూపించారు, కిందకి వచ్చేసారు. ఇప్పుడు ఏమైనా ఇల్లు పైకి వచ్చేసాయి. సో అప్పుడు శ్రీరాములు సర్పంచ్గా ఉండేటప్పుడు మనలో నుంచి కొలైలు వచ్చాయి. వాటికి పెద్ద ట్యాంక్ ఉంది మా కొండపైన. ఆ ట్యాంక్ నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కొలైలు పెరగలేదు, లైన్లు పెరగలేదు. లైన్లు పెరగలేనప్పుడు వాటర్ ప్రాబ్లం ఎలా వస్తుంది సార్? ఎన్ని ట్యాంకులు ఉన్నాయో అన్నింటి దగ్గర వస్తుంది ఆ వాటర్. ఇప్పేటప్పుడు ప్రాబ్లం అవుతుంది, లేదంటే ఎవరో ఒకరు వెళ్ళి ఇప్పేస్తున్నారు, సమస్య అవుతుంది, ఒకసారి చూడండి అని చెప్పారు. మీరు ఒకసారి పర్సనల్గా వచ్చి చూడండి. ట్యాప్లు అయితే పెరగలేదు.